ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మీ అందరి హృదయాల్లో ఉన్న పత్రి గారికి నమస్కరించుకుంటూ, పత్రి మేడకు నమస్కరించుకుంటూ, మీ అందరికీ ఎంత చెప్పినా తక్కువే సార్. మనోళ్ళకు రిక్వెస్ట్ చేశాను, ఏవికి ఇవి వద్దండి, ఏమి వేయొద్దని వేశారు. కానీ పత్రి గారి చేతిలో నేను ఒక పనిముట్టుని మాత్రమే. ఆయన పిలిచారు, నేను రాలేదని మూమెంట్కి పత్రి గారే పిలిచారు. పిలిచినప్పుడు వచ్చాను, అవకాశం వచ్చింది. నేను కూడా వెజిటేరియన్. ఈ మూమెంట్కి రాకముందు కాడి నుంచి వెజిటేరియన్. నేను వచ్చిన తర్వాత అట్రాక్షన్ ఏంటంటే 2006లో మన కర్తాల్లో పిరమిడ్ కట్టినప్పుడు పిలిచారు. 2009లో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అవన్నీ చాలాసార్లు చెప్పాను. అది కాదు ఇప్పుడు మన పర్పస్. కానీ మీ అందరు గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఈ పిఎంసి ఛానల్ కానీ పిఎంసి ట్రస్ట్ కానీ పత్రి గారి బ్లెస్సింగ్స్ తోటి మీ అందరి సహకారంతోనే నడుస్తుంది. మీరు లేకపోతే ఇది రాదు. నాకు ఈ లైట్లు వల్ల కొంతమంది కనపట్టలేదు. మా సుబ్బారావు గారు, వారి శ్రీమతి గారు, మా పిఎంసి డైరెక్టర్సు, ఇక్కడ ఆనంద దాలియాపురం గారు, ప్లస్ మా గంగారెడ్డి గారు నిజామాబాద్ నుంచి, మా రాజు గారు నిజామాబాద్ నుంచి, ఓబయ్య గారు, ఇలా అందరూ పెద్దవాళ్ళని కూర్చున్నారు. మీ అందరికీ శిరస్వంజన నమస్కారం చేస్తున్నాను. మా బాలకృష్ణ గారు కూర్చున్నారు ఇప్పటిదాకా. బాలకృష్ణ గారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ దాకా పత్రి గారు ఏం చేశారంటే, నలుగురు ట్రస్టీని ఇచ్చారు. ముందు ఒక ఆమె విజయలక్ష్మి మేడము, తర్వాత శేషరత్నం మేడము, వాణి మేడము, మాధవి మేడం. సార్ ఇచ్చారు, నన్నేమి చైర్మన్ ఉండమంటున్నారు. అంట్లో ఏంటంటే ఒకరేమన్నా అక్కగారు శేషరత్నం గారు నాకంటే కొంచెం పెద్ద, విజయలక్ష్మి గారు నాకంటే చిన్న, ఆమె చెల్లెలు, ఇద్దరు కూతుర్ని ఇచ్చారు పక్కన. మధ్యలో నన్ను పెట్టేశారు. నువ్వు ఆట ఆడుకో, ఇంక నీ ఇష్టం. ఒక పక్క అక్కనిచ్చాను, ఒక పక్కన చెల్లెనిచ్చాను, ఇద్దరు కూతుర్నిచ్చాను. నువ్వేం ఆడుకుంటావు ఆట ఆడుకో. ఆట ఆడుకున్నాం అప్పుడు దాకా ఆట ఆడుకొని, దాని తర్వాత దీన్ని ఇంకా నెక్స్ట్ తీసుకెళ్ళాలి. అట్నే ఛానల్కి ఎలా డైరెక్టర్ని తీసుకొచ్చా మనం చూశారు మీరు. అలానే ఈ వైబ్రేషన్ మహానుభావులు చూశారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బుల్లెట్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఇప్పుడు నేను వీళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పాను అనుకోండి, ఆ థ్యాంక్స్ మాటకే అసలుకి అర్థం లేదు. అందుకని ఆ చిన్న మాట నా దృష్టిలో అంత ట్రెమెండస్గా పనిచేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే ఎంత హ్యాపీనెస్ అవుతుందంటే, ఆహా పత్రి గారు నాకు ఎలా అవకాశం ఇచ్చాడు, ఇలాంటి మంచి ధ్యానుల మధ్యలో పనిచేసే అవకాశం నాకు ఇచ్చారే అని చెప్పి నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడుతుంటే నాకు తెలియకుండా నా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. అంటే ఎంత పత్రి గారు ఎంత అవకాశం ఇచ్చారు మనకి. అవకాశం ఎలా తెలుసా మీకు, 2021లో ట్రస్ట్ అయిపోయిన తర్వాత తాజ్మహల్లో మీటింగ్ అవుతుంది. పత్రి గారు ఎప్పుడు పక్కన కూర్చోబెట్టుకుంటారు. నన్ను ఎప్పుడు స్వామివారు నా రిక్వెస్ట్, నాకు అదృష్టం అంటే ఇప్పుడు స్వామి అని పిలుస్తారు నన్ను కూడా. స్వామి, బోధనలో మన ఇల్లు ఉంది, ఆ ట్రస్ట్ ఇల్లు కొనుక్కోవాలన్నారు. అప్పటికేంటి 1 వీక్ 10 days అయ్యింది ఆ ట్రస్ట్ అయ్యి, డబ్బులు లేవు. ఇంకా ఆయన మీద భారం వేసాం. బెంగళూరు నుంచి పిసిఎస్ గారు ఉన్నారు, ఆయన పక్కకు పిలిచి, చూడు ఇక్కడ ట్రస్ట్ ఉంది, ఈ ట్రస్ట్కు నువ్వు సపోర్ట్ చేయాలి, నీ సపోర్ట్ తోటి ఇల్లు కొనాలన్నారు. అంతే, ఇల్లు వచ్చేసింది. సో అది ఇప్పుడు మన గంగిరెడ్డి గారు, రాజు గారు అక్కడ బోధనలో మెయింటైన్ చేస్తున్నారు. అదొక బ్రహ్మాండమైన హౌస్ అండి, చాలా పెద్దది. పిరమిడ్ ఉంది, అక్కడ అన్నదానం చేస్తున్నారు వాళ్ళందరూ.
సో అదొక అవకాశం ఇచ్చారు. అది మంచి మాన్యుమెంటు. అటుపక్క ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకసారి బోధన వెళ్ళి సార్ గారు పుట్టిన ప్లేస్ని ఒకసారి దర్శించి రండి. ఆ వైబ్రేషన్స్ డిఫరెంట్, ఆ థింక్ డిఫరెంట్ అండి. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ అండి, రాజు గారు అండ్ రెడ్డి గారు, బోత్ ఆఫ్ యూ. దాని తర్వాత మీకు అందరికీ తెలుసు, కర్తాల్లో పత్రికారు బాడీ వెకేట్ చేసినప్పుడు ఒక విల్లాలో ఉండారు. ఆ విల్లాని తర్వాత మన పిఎంసి ట్రస్ట్ కొనేసి దాన్ని అలంకరించుకొని వచ్చిన వాళ్ళందరికీ అది ఒక మాన్యుమెంట్ లాగా చేసే అదృష్టం మన పిఎంసి ట్రస్ట్ కల్పించారు. కానీ పిఎంసి ట్రస్ట్ కల్పించారంటే ఎవరు మీరే కదా. ఏం కదా ఆనంద్ గారు, అంతే కదా, కరెక్ట్ కదా, మీరే కదా. మీరు లేకపోతే ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు చెప్పారు మన భూపతిరాజు గారు, బాలకృష్ణ గారు తెలుసు కదా మీ అందరికీ. ఆయన పేరు గద్దె బాలకృష్ణ గారు. ఆయన ఎలా చేసుకున్నారంటే ఆయన పేరుని ఆయన ఎంత కష్టపడ్డారంటే జీవితంలో ఒక ఇంజనీర్ అయ్యుండి ఆ సేతు వర్క్షాప్లో వేసేసుకొని ఆ గద్దె అనే మాట ఇంటిని మర్చిపోయేటట్టు చేసి సేతు బాలకృష్ణ చేసుకున్నారు. సినిమాలు అంతేగా చాలామంది, సుబ్బలేఖ సుదేవరావు, సాక్షి రంగారావు, ఇవన్నీ ఉంటుంది కదా. అలానే ఆ మహానుభావుడు కూడా ఎప్పుడు ఏమి కోపం రాదు, అన్నీ సరళంగా ఉంటుంది. నా కోపం ఎక్కువ, నా పని అవ్వదు, కోపం ఎక్కువ. నేను ఏం చేస్తాను, ఈ బాలకృష్ణ గారు ఆనందం మీద పడిపోతాను. నాకు ఇది అవ్వాలి అంతే. నీ కోపం మొత్తం తిట్టుకో, పని అవ్వాలి. ఎందుకంటే అది పత్రిక, అది ఈ సంకల్పం కదా. మీకు 1979లో ఒక సినిమా వచ్చింది, కె విశ్వనాథ్ గారు, పెద్దోళ్ళను చూసింటారు, శంకరాభరణం. ఆ శంకరాభరణము మూవీ దాని తర్వాత ఫస్ట్లో ఏమి రాలేదు. ఎంత సెన్సేషన్ అయిందంటే ఏ మీటింగ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా శంకరాభరణం చూశావా అని ఉండేది. కుర్రోళ్ళకి తెలిసిపోవచ్చు, 50-60 ఏళ్ళు వండోళ్ళంతా తెలుస్తుంది మీకు. ఆ రోజుల్లో ఎవరిని ఇంటికి వెళ్తే మీ శంకరాభరణం చూశారా, చూశామంటే అదొక ప్రిస్టేజ్ లాగా ఉండేది, అదొక గౌరవంలాగా ఉండేది. ఎందుకు సార్ ఇప్పుడు చెప్తున్నారు ఇది? అలానే భవిష్యత్తులో నేను పిఎంసి అంబాసిడర్స్ అంటే అదొక గౌరవం అయిపోతుంది మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు మన భూపతిరాజు 5,000 మంది చేస్తాం రావాలన్నారు. ఇప్పుడు వాణి మేడం చెప్పారు 1000 మెంబర్స్. ఆనంద్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చారు ఇక్కడ పిఎంసి ఛానల్కి. థ్యాంక్ యూ ఆనంద్, వచ్చావు. సో రేపొద్దున ఎలా ఉంటుందంటే మీ ఇంట్లో ఆ సర్టిఫికెట్ పెట్టారనుకోండి, ఏంటి నువ్వు పిఎంసి అంబాసిడర్వా, ఓ గ్రేట్ అనే దానికి వచ్చేస్తుంది మాస్టర్స్. ఏమండి కొంతమంది అనొచ్చు మీరు, ఈ 50,000 అంటే కష్టం సార్ సంవత్సరానికి అని. ఓ పని చేయండి సార్, ఒక 2-3 కలిసి చేయండి. 2-3 కలిసి చేసేసి ఒక సంవత్సరం ఒక పేరు పెట్టుకోండి, ఇంకో సంవత్సరం ఇంకో పేరు పెట్టుకుంటారు, ఇంకో పెట్టుకుంటారు. 3 ఇంట్లో 3 ఉంటాయి, ఏముంది అక్కడ? మన ఆబ్జెక్ట్ అలా ఉండాలి. మా మహేశ్వరి మేడం కూడా ఉన్నారు ఇక్కడ, పిఎంసిలో వారు డైరెక్టరు, వారు కూడా చైతన్యం, వారు రీసెంట్గా అమెరికా కూడా వెళ్ళొచ్చారు. అక్కడ కూడా చెప్తున్నారు అన్ని ప్లేసుల్లో ఎక్కడ వెళ్ళినా కూడా పిఎంసి పిఎంసి పిఎంసి. మీకు ఆశ్చర్యకర విశేషం ఏంటంటే మా ఆఫీసులో కూర్చున్న, మా ఆఫీసులో చాలా బుక్స్ ఉంటాయి. నా టేబుల్ మీద నాకు కడపడినంత బుక్స్ ఉంటాయి. ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఒక చైర్మన్ కంపెనీకి. మా వాళ్ళతో మాట్లాడిన తర్వాత నా రూమ్కి వచ్చాడు, కూర్చున్నారు. ఏంటంటే అన్ని స్పిరిచువల్ బుక్స్ ఉండే ఏమంటే, సార్ మీరు ఒక పని చేయండి సార్, మీ స్పిరిచువాలిటీ ఇంకా కావాలంటే వినండి, మీకు స్పిరిచువాలిటీ ఇంకా కావాలంటే పిఎంసి ఛానల్ ఒకటి ఉంది సార్, అది చూడండి సార్ అన్నారు. ఏమా అప్పుడు నా స్పందన ఎలా ఉండదు తెలుసా? ఎమ్మడే మా పార్ట్నర్స్ని పిలిచి నా డోర్ ఉంది కదా పెద్దది చేయండి అన్న. ఎందుకంటే నేను జయలలిత కంటే ఇంకా లావైపోతే అది విని అది చూసి ఆనందం తట్టుకోలేకుండా అయిపోతే నా పరిస్థితి ఏంటి, నేను బయటికి వెళ్ళగలుగుతాను లేదా? అలాంటి అవకాశం కల్పించారు మన పత్రి గారు, అవునా కాదు? మనం అందరం చాలా చాలా అదృష్టవంతులు మాస్టర్స్. ఒక పిఎంసి డైరెక్టర్స్ కానీ, ఇక్కడ ట్రస్టీస్ కానీ, మన కర్తాల్లో కానీ,
వశిష్ఠ గౌతమి కానీ, బెంగళూరు ట్రస్ట్ కానీ, ధ్యాన జగత్ కానీ, స్పిరిచువల్ కానీ ఎక్కడ పెట్టినా కూడా ఇప్పుడు పొద్దుటూరు నేను బ్రహ్మాండంగా మాట్లాడారు మన అక్కడ పిరమిడ్ గురించి. అన్నీ మనయే అండి. ఏదో ఒక మూమెంట్లో ఒకరు చెప్పారు, పలాని అసోసియేషన్ పలాని స్పిరిచువల్ ఆర్గనైజేషన్ చాలా చాలా పెద్దండి, మీదేముంది మీది అన్నారు. పిచ్చివారా, మా దగ్గర ఉన్న పిరమిడ్స్ ఎక్కడ లేవు. మా ఉన్న పిరమిడ్స్ మొత్తం లెక్కేసుకో కొన్ని వేల కోట్ల ఆస్తి మాది. పత్రిక అది ఏంటంటే అది ఏంటంటే సెంట్రలైజ్ చేశారు. సెంట్రలైజ్ కాదు, డీసెంట్రలైజ్ చేశారు. మీ ఆర్గనైజేషన్ అందరూ సెంట్రలైజ్డ్. మీరు అదే చూసుకొని మీరు మురిసిపోతున్నారు. కానీ మాది అలా కాదు. వీధి వీధిన, విలేజ్కి ప్రతి దాంట్లో మా వాళ్ళు ఉన్నారు. ప్రతి వాళ్ళు పిరమిడ్ కట్టించుకున్నారు, పైన కట్టించుకున్నారు. ఇవన్నీ మీరు వాల్యూ చేయండి, ఎంత ఉంటాయో కొన్ని వేల కోట్లు ఉంటాయి మాస్టర్స్. అలాంటి దానికి ప్రథమ కారణం మన పత్రిక గారైతే, రెండో కారణం మీ అందరూ. మరి ఈ స్టేజ్లో మన చెప్తున్నారు, ఈ కర్ణాటక నుంచి పిఎంసి వాళ్ళకి థర్డ్ ఐ మాస్టర్ అంట. మనం ఏం అడగలేదు, వాళ్ళంతటా వారే చెప్తున్నారు మీరు అసాధ్యమైపోతుంది సార్ ఈ పిఎంసి. ఎవరైతే దీంట్లో భాగస్వాములు అవుతారో వాళ్ళు ఇందాక చెప్పినట్టు కర్మని దగ్ధం చేస్తున్నారు అవుతారని చెప్తున్నారు. అలాంటి మన అవకాశం మనకి ఇచ్చాం. సో పిరమిడ్ మాస్టర్స్ అంబాసిడర్స్ అవ్వాలి. ఎందుకు అవ్వాలని చెప్తున్నారు. రామాయణంలో వాల్మీకి ఏం చెప్తాడంటే, నాటుకో కోసుకో అని వచ్చే దాంట్లో నువ్వు ఏది నాటితే అది నీకు వస్తేస్తుంది. దానికి ఏంటంటే రాముడు ఫస్ట్ ఆంజనేయుని కలిసినప్పుడు అన్నీ మాట్లాడిన తర్వాత, నీకు నీ భార్య ఎవరు ఎత్తుకెళ్ళాలో తెలియదు, ఎవరు తీసుకెళ్లాలో తెలియదు, ఏ దారిలో తెలియదు, మీకు మీ భార్య తిరిగి రావాలి. మీరు మీ తమ్ముడు అన్ని అడవులు బట్టి తిరుగుతున్నారు. మీకు మీ భార్య కావాలంటే ఒక పని చేయండి. ఇక్కడ మా రాజుగారు ఉంటాడు సుగ్రీవుడు, ఆయన భార్యని ఆయన అన్నగారు ఎత్తుకెళ్ళారు వాలి. మీరు ఒక పని చేయండి, మా రాజుగారికి ఆయన భార్యను తెచ్చుకొచ్చి ఆయనకు అప్పచెప్పండి, మీ భార్య మీకు దొరుకుతుంది. అంటే నాటుకో కోసుకో. నీకు డబ్బులు కావాలా, దానం చేయండి. ఇక్కడ దానం అంటే ఇక్కడ ఏంటి తెలుసా అండి మాస్టర్స్, మీరు ఒక మ్యాగజైన్లో ఒక 4-5 months కిందట పత్రిక రాశారు. దానం అంటే నీ కర్మని వాళ్ళు దగ్ధం చేస్తున్నారు, నీ కర్మలను వాళ్ళు తీసేసుకుంటున్నారు, నీ కర్మలను వాళ్ళు మూసేసుకుంటున్నారు, నీకు ఆధ్యాత్మికమైన పెట్టుబడి అది మాస్టర్స్ అని చెప్తారు. అందుకని ఇప్పుడు మీరందరూ అంబాసిడర్స్ అవ్వాలి అని కోరిక నాకు. ఎందుకంటే అది మన ఛానల్, ఈ పిఎంసి ఈ ఛానల్ ఎవరిది, మన అందరిది. అందుకని చాలాసార్లు చెప్పాను, పిఎంసి ఛానల్ అంటే ఏంటి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పత్రిజేస్ మెడిటేషన్ ఛానల్, పిరమిడ్ మన ఛానల్. అవునా కాదా? ఇది ఒక మదర్ ఛానల్, పిరమిడ్ మదర్ ఛానల్. ఇలా చాలాసార్లు చెప్పాను మీకు. ఈ ఛానల్ని రక్షించటం, కాపాడుకోవటం మన అదృష్టం. మా అల్లుడు గారు ఆయన అమరేంద్ర రెడ్డి గారు కూడా వచ్చారు, ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇలా చెప్పుకుంటూ పోతే మీ అందరూ ఎవరైతే అవ్వలేదో ఇప్పటి నుంచి ట్రై చేయండి, అంబాసిడర్స్ అవ్వరండి. అంబాసిడర్ సర్టిఫికెట్ ఆ లోగో మీకు పెట్టుకోండి అక్కడ. అది చూడంగానే మీరు ఒక ప్రిస్టేజ్ అయిపోవాలి. మీరు కూడా అంబాసిడరా, అవును ఏదో ఉంది కదా, మీ తెనాలి మా తెనాలిలాగా, నువ్వు అంబాసిడర్ నేను అంబాసిడర్, నువ్వు అంబాసిడర్ నేను అంబాసిడర్ అని అలా చేసుకున్నావు అనుకోండి. నువ్వు ప్లస్ నీతో పాటు ఒక విజయవాడలో ఆ మేడం ఉండారు, ఆమె చేరేసి 10 members వేశారు ఆమె. అంటే మన కర్మని ఇలా మనం దగ్ధం చేసుకుంటున్నాము. మీరు అనొచ్చు, సార్ ఎప్పుడు చూసినా మన వాళ్ళు డబ్బులు అవుతారని. మరి ఎవరిని అడగాలి సార్? మరి ఎవరిని అడగాలి? ఒక ఇంట్లో పిల్లలు, ఇంట్లో భార్య ఎవరిని అడుగుతున్నారు డబ్బులు? భర్తను అడుగుతుంది. ఎందుకంటే మీరే కదా మెయిన్. ఇది మన ఛానల్ కదా. ఈ హనుమంతరాజు కాదు, వీళ్ళు ఎవరు అందరూ స్పేస్ పట్టదు కాబట్టి పత్రిక గారు కొంతమందిని తీసుకున్నారు అక్కడ.
ఇప్పుడు పొద్దుటూరు పిరమిడ్ ఉందనుకోండి సార్, అందరూ పడతారు అక్కడ, కొంతమంది ఉంటారు. కర్తాలు ఉందనుకో, అందరూ పడతారా, కొంతమంది. అంటే కానీ అది అందరిది. నేను సార్ ఒప్పుకుంటారు లేదు ఓబయ్య గారు? అందుకనే ఈ మన ఛానల్ కూడా మన అందరిది. అందుకనే పిరమిడ్ మన ఛానల్. చెప్పండి గర్వంగా, మా ఛానల్ చూడండి అని చెప్పినా కదా మీకు. ఆ రోజు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఆ స్పిరిచువల్ బుక్స్ లోన నేను ఎప్పుడు ఏం చేస్తానంటే కొద్ది పెట్టి అట్టలేసుకుంటాను. అప్పుడు ఆయన చెప్తుంటప్పుడు ఎంత కళ్ళ ముందు వచ్చినాయి అంటే, సార్ ఈ పిఎంసి ఛానల్ ఒకటి ఉంది సార్, అది ఆధ్యాత్మిక ఛానల్ సార్, అది ఒకసారి మీరు చూడండి సార్, ఇంకా మీ స్పిరిచువాలిటీ పెరుగుతుంది అన్నారు. అమ్మ థ్యాంక్ యూరా బాబు. ఇంకా మనం ఊరుకోం కదా, ఏంటి ఏం ఛానల్ అది, ఎలా ఛానల్ ఏంటి, మీకు ఎప్పుడు చూశారు మీరు అని మనం ఇంకా క్వశ్చన్స్, అక్కడ ఎవరుంటారు ఏంటి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ కోసం నువ్వు ఒక్కసారి ఆలోచించండి ఎంత ఆనందంగా ఉంటుందో. అలాంటి ఆనందం ఇచ్చిన పత్రి గారికి మనం ఎంత రుణపడి ఉన్నామండి. మనందరం ఇక్కడ కూర్చున్నాం, ధ్యాన మహాయజ్ఞం చేస్తున్నాం. ఇంత మహాయజ్ఞంలో పాల్గొన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. పేరు పేరున అందరూ డైరెక్టర్స్, జక్క రాఘరావు గారికి, సంగీత బాబు గారికి, మధు గారికి, సతీష్ గారికి, ఇలా చెప్పుకుంటే అందరూ డైరెక్టర్స్. ఎంత చెప్పినా తక్కువ అండి. అంత చెప్తున్నాను, థ్యాంక్స్ అనే మాట చెప్పితే ఆ థ్యాంక్స్కి సరిపోదు నా దృష్టిలో. థ్యాంక్స్ అనే మాట చెప్పి వాళ్ళని తక్కువ చేయటం నాకు ఇష్టం లేదు. ఇంకా పెద్ద మాట చెప్పాలి, ఇంకా ఎంత చెప్పాలి. ఎందుకు సార్, వాళ్ళు కూడా మనోళ్లే కదా. నిజమే, కానీ ఆ నిజంలో ఏంటంటే వాళ్ళని బాబు నీ కోసం నువ్వు ఈ ప్రపంచానికి ఉపయోగపడుతున్నావు. అందుకని మనం కూడా చెప్పాను, ఇంకోటి చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను అమెరికాలో ఉన్నప్పుడు చాలామంది అడిగారు, ఈ ఇండియాలో చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంది, అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి? స్పిరిచువాలిటీ డస్ నాట్ రిక్వైర్ ఎనీ క్యాస్ట్, ఎనీ రిలీజియన్, no caste, nothing. But what is spirituality? Useful for entire creation of the universe. Even that creation is not useful to you. అంటే స్పిరిచువాలిటీ అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సృష్టికి నువ్వు ఉపయోగపడాలి. ఆ సృష్టి నీకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు, ఆ క్రియేషన్ నీకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు. అంటే ఆయనకు అర్థం కాదు, అమెరికన్ ఆయనకి. Oh, what you're talking about? I'm not able to understand. What? You wouldn't make it explain. Okay, I'll tell differently. Useful. Entire human beings in this world. Even that human being is not useful to you. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి నువ్వు ఉపయోగపడాలి. ఆ మానవుడు నీకు ఉపయోగపడపని పర్వాలేదు. మనం ఎలా ఉపయోగపడుతున్నాము? అరే బాబా, వెజిటేరియన్ అవ్వు, శాకాహారం అవ్వు, మెడిటేషన్ చేసుకో. ఆ పవర్ నీకు అసమానమైంది. అలాంటి అవకాశం పత్రి గారు మనందరికీ కల్పించారు. మరి ఎక్కువ మీరు అనొచ్చు, ఇక్కడ యూస్ఫుల్ అనే మాట ఎందుకు వాడా, హెల్ప్ అనే మాట ఎందుకు వాడలేదు అంటే, హెల్ప్ అనే మాట వాడంగానే మనం ఏమంటే థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను సహాయం చేశాను వాడికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇక్కడ ఆలోచించండి, కొంతమంది నేను బ్రహ్మాండంగా సహాయం చేశాను సార్, కానీ కనీసం వాడు థ్యాంక్స్ చెప్పలేదు అంటాడు. అరే థ్యాంక్స్ చెప్పడం చెప్పకపోవటం వాడు డ్యూటీ, వాడు ఫెయిల్ అయితే నువ్వెందుకు వరి అవుతావు బాస్? డ్యూటీ ఎవరిది? వాళ్ళది. వాళ్ళు చెప్పడం థ్యాంక్స్, అది చేయకపోతే నువ్వెందుకు వరి అవుతావు? అందుకనే మాస్టర్స్, ఇతరులు తిట్టినా ఇతరులు పొగిడినా నువ్వు ఏమి అవ్వద్దు. ఎందుకంటే ఆ రెండు ఇతరుల నుంచి వచ్చిందే, నీ నుంచి కాదు. ఇప్పుడు మన వాళ్ళు ఏవి వేసినప్పుడు ముందు చెప్పాను సార్, నాకు వద్దు సార్ ఏవి అంటే, కారు కొత్త వాళ్ళు ఉండారు సార్ తెలియాలి, సరే వేసుకోండి. కానీ పత్రి గారి చేతిలో నేను ఒక పిరమిడ్ మాస్టర్, ఒక పనిముట్టిని మాత్రమే. ఏమా ఇలా చెప్పుకుంటూ పోతుంటే, ఆయన ఉన్నప్పుడు కూడా అంతే. ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరి గురించి సార్ ఉన్నప్పుడు ఒక్కరి గురించి కూడా నేను నెగడు కూడా మాట్లాడాల. ఒకసారి అడిగారు ఆయన, ఏమో ఎవరి గురించి నెగడు చెప్పండి సార్, అందరూ మంచోళ్ళే సార్, అందరూ మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ కనపడుతుంది సార్. అందుకని మీరు ఎవరన్నా కామెంట్ చేసినా, ఎవరైనా చేసినా కూడా మీరు అది ఎవరిని మిమ్మల్ని కామెంట్ చేస్తే అది చర్య అవుతుంది. మీరు బాధపడటం కానీ మీరు తిరిగి అంటే ప్రతిచర్య అవుతుంది. ఎప్పుడైతే ప్రతిచర్య మీరు చేయకుండా ఉంటే 10 రోజులు మీకు ఆనందమే. అర్థమైందా మీకు? ఎవరన్నా మిమ్మల్ని అన్నారనుకోండి,
అది చర్య అవుతుంది. దాన్ని మళ్ళీ చేసేసి లేకపోతే దాన్ని మళ్ళీ మీరు బాధపడటం కూడా ప్రతిచర్య అవుతుంది. ఆ ప్రతిచర్యని దాటి ఉండటమే ఆనందం. ఎప్పుడైతే జీవితాన్ని సహజ సిద్ధంగా మనం ఒప్పుకుంటామో ప్రతిరోజు ఆనందమే. సుఖంలో దుఃఖంలో కూడా ఆనందం కనపడుతుంది. వీటన్నిటికీ ప్రసాద సాధనాలు కావాలి. అలాంటి ప్రసాద సాధనంలో మన పిఎంసి ముందుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక ఛానల్ ధ్యానుల చేత నడపబడే ధ్యాన ఛానల్ ఇది. ఎక్కడ లేదు. మీరు వెరిఫై చేసుకోండి, గూగుల్కి వెళ్ళండి, ఎక్కడని చూసుకోండి. దానికి ఒక ఓనర్ ఉంటాడు. ఇక్కడ ఓనర్ మనందరూ ఓనర్స్. దీనికి ఎవరికి 1% కంటే షేర్లు లేవు. కొంతమంది మేము షేర్లు కట్టాం సార్ డబ్బులు రావని. సార్ దయచేసి ఆలోచించండి. పత్రి గారు వీడియో చూడండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు షేర్లకి వెళ్తుంటే ఇది ఆధ్యాత్మిక పెట్టుబడి అని క్లియర్గా చెప్పారు. మధ్య వాళ్ళు ఎవరన్నా తెలియక చెప్తే మనం ఎలా మనం బాధ్యతను చేస్తారు మమ్మల్ని? పత్రి గారు ఏం చెప్పారు? మీరు షేర్లకు వెళ్తున్నారు, ఇది ఆధ్యాత్మిక పెట్టుబడి. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ కంటెంట్ 10 మందికి ఉపయోగపడాలి, నాకే కాదు వచ్చే తరాలు కూడా ఉపయోగపడాలి. అందుకని మనం చెప్పాను కూడా, మన కొడుకు గుర్తుపెట్టుకుంటాడు, మన పిల్లలు గుర్తుపెట్టుకుంటారు, మన పిల్లలు మనవలు గుర్తుపెట్టుకుంటారు, మన మనవల పిల్లలు మనం గుర్తుపెట్టుకుంటారా? అదే పత్రి గారిని మన మనవాళ్ళు మన జనరేషన్ గుర్తుపెట్టుకుంటారు. అట్నే మన ఛానల్ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే దాంట్లో ఉండే కంటెంట్ జనరేషన్స్ తరతరాలుగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఒక బిల్డింగ్ కట్టాం. కొంతమంది అంటారు ఆ బిల్డింగ్ లేదు పాడలేదు అంటారు. బిల్డింగ్ కట్టాం సార్, 30-40 ఇయర్స్ తర్వాత బిల్డింగ్లు రిపేర్స్ వస్తాయి కదా. ఒక 50-60 ఏళ్ళ తర్వాత మళ్ళీ బిల్డింగ్ పెడగొట్టు కట్టాలి కదా. కానీ ఈ కంటెంట్ ఎప్పుడు నాశనం కాదు. ఈ కంటెంట్ ఎప్పుడూ ఉపయోగపడుతుంది. ఈ కంటెంట్ 10 తరాలకు ఉపయోగపడుతుంది. ఈ కంటెంట్ ఎంత ఉండా కూడా కొన్ని జీవితాలు మార్చేస్తుంది. అలాంటి జీవితాలు మార్చేసే అవకాశం ఉన్న ఛానల్కి మీరు ఓనర్స్ అండి. ఇంకంతకంటే ఏం చెప్పాలి సార్? అంతకంటే ఏం చెప్పాలి చెప్పండి మరి? పిఎంసి పిరమిడ్ మన ఛానల్కి మీరు ఓనర్సు. ఎంతోమంది జీవితాలను ఆల్రెడీ మార్చేసింది. ఎంతోమంది విలేజ్ వాళ్ళని మార్చేసింది. ఎంతోమంది మాంసాహారులను శాకాహారులు చేసింది. అలాంటి ఛానల్కి మీరు ఓనర్స్ అండి. అంతకంటే ఏం కావాలి చెప్పండి? మీరే ఓనర్స్ అక్కడ. మరి అందరూ అక్కడ ఉండలేదు కాబట్టి లీగల్ ప్రకారం కొంతమందిని పెట్టారు సార్ ఉన్నప్పుడు. అంతేగాని ఇది అందరూ మన ఛానల్. మరి ఈ ఛానల్కి పాయింట్కి వస్తున్నాయి. ఇప్పుడు అసలు పాయింట్కి పత్రి గారు అన్నారు, సార్ ఏంటయ్యా అంటే, సార్ భవిష్యత్తులో కష్టం సార్, మీరు ప్రతిసారి అంటే మన షేర్లకు వెళ్దాం. ప్రతిసారి షేర్లకు వద్దు సార్. ఎలా? ఈ డొనేషన్ కంపెనీ తీసుకోలేదు సార్, ప్రతిసారి తీసుకోలేదు. మరి ఏం చేద్దాం? దీనికి ఒక ట్రస్ట్ క్రియేట్ చేద్దాం సార్. ఈ ట్రస్ట్ చిన్న అమౌంట్లు, చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా ట్రస్ట్కి ఇచ్చేస్తే ఆ ట్రస్ట్ ఏం చేస్తుందంటే పిఎంసి ఛానల్కి బ్యాక్ బోన్గా ఉండి పిఎంసి ఛానల్లో ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయడానికి అవకాశం ఉంది ఈ ట్రస్ట్కి. అంటే ఈ పిఎంసి ట్రస్ట్, ది పిఎంసి ట్రస్ట్ బ్యాక్ బోన్ ఆఫ్ పిఎంసి ఛానల్. పిఎంసి ఛానల్ ఇస్ బ్యాక్ బోన్ ఆఫ్ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్. ఇది నా మాట కాదు, పత్రి గారు చెప్పిన మాటలే. పత్రి గారు ఎన్నిసార్లు చెప్పారు? పిఎంసి బీబీసీ కంటే లెవెల్కి వెళ్ళిపోవాలన్నారు. ఎలా వెళ్తుంది సార్? మనందరం కారణం, మనందరం తీసుకోవాలి, మనందరం చేస్తేనే అవుతుంది. అది అందరూ మీ చేతుల్లో ఉంది మాస్టర్స్. ఆలోచించండి, మీ చేతుల్లోనే ఉంది. మన ఛానల్ని ఎలా కాపాడుకుందాం, ఎలా చేద్దాం, ఏం చేద్దాం? ఒకటి మటుకి గ్యారంటీ చెప్తున్నాను మాస్టర్స్, మీరు ఇచ్చే ప్రతి పైసా ఎఫెక్ట్గా ఉపయోగపడుతుంది. పద్ది ఉపయోగపడుతుంది. పద్ది కూలంకషంగా ఉండరు. ప్రతి ట్రస్టీ ఆనిముచ్చాలండి. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర పని చేస్తున్నా కాబట్టి. ప్రతి వాళ్ళు హై లెవెల్ పత్రి గారి ఎనర్జీని అలా ఫ్లో అయి ఉండరు. వాళ్ళు ఆనిముత్యాలు. వాళ్ళు
అండ్ వాళ్ళ కొత్త వచ్చిన వాళ్ళందరూ ఎంత వైబ్రేషన్ అండి, ఎంత కష్టపడుతున్నారండి, ట్రెమెండస్ కష్టపడుతున్నారండి. ఆ కష్టానికి మీరు కూడా కొంచెం సహాయం చేస్తే మనం ఎక్కడుంటాం చెప్పండి. అందుకే చెప్తున్నాను ఇంకోటి, ఈ పిఎంసి ఛానలు ఆధ్యాత్మిక ఛానలు, ఆధ్యాత్మిక మెడిటేటర్స్ తోటి, మెడిటేటర్స్ వలన, మెడిటేటర్ సహకాయం వలన నడిచే ఏకైక ఛానలు. ఎవరికి 1% 2% కూడా ఇక్కడ షేర్స్ లేవు, అందరికీ ఈక్వల్గా ఉంది. అందుకని దయచేసి అర్థం చేసుకోండి. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇక్కడ వచ్చినప్పుడు మీ అనుభవాలు ఇవ్వండి. పత్రిక చెప్పారు 1 lakh పీపుల్ అనుభవాలు ఉండాలని. అనుభవాలు మీరు ఎక్కడికంటే అక్కడ బాలకృష్ణ గారు ఉన్నారు, ఇక్కడ పక్కన ఆనంద్ ఉన్నారు, మీరు చెప్తే నెల్లూరులో అయితే మా సుబ్బారావు గారు ఉన్నారు, కొత్త డైరెక్టర్స్ వచ్చారు. మీ అందరికీ చెప్తే డెఫినెట్గా మీ సర్వీస్లో ఉంటాం మాస్టర్స్. అందుకని ఇంకా చాలా చాలా చెప్పాలని ఉంది. ఎందుకంటే అంబాసిడర్స్కి టైం ఇద్దాం. పాపం వాళ్ళు గ్రౌండ్లో పనిచేస్తున్నారు. అమ్మ ప్రతి అంబాసిడర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ అంబాసిడర్స్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ అచీవర్సు, ఆల్రెడీ అంబాసిడర్స్ కాబోయే వాళ్ళు, కాబోయే అచీవర్లకి శిరస్సు వంచి పాదాబంధం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.